వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించారు. మొత్తానికి పోలింగ్ అనేది అయిపోయింది. పోలింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతూ ఉన్నాయి. ఒకసారి ఓల్గా టైమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఓల్గా టైమ్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూసినట్టయితే ఓల్గా టైమ్స్ ఎగ్జిట్ పోల్స్లో భాగంగా ఆదిలాబాద్ డిస్టిక్లో మొత్తం 49 వార్డుల్లో ఇక్కడ బీజేపీ పార్టీకి ఎక్కువగా అవకాశాలు అయితే ఇస్తూ ఉన్నది. అంటే బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ వశమయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ జనగాం డిస్టిక్లో జనగాం మున్సిపాలిటీ బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ అదే జనగాం డిస్టిక్లో స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే వరంగల్ డిస్టిక్లో నరసంపేటలో సైతం కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాకపోతే అక్కడ కాస్త ఫైట్ ఉన్నది, టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీనే గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్ వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే అక్కడ సైతం కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్ హనుమకొండ డిస్టిక్లో పరకాల మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్కు ఈ రెండు పార్టీలకు మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ అయితే కాస్త వెనుకంజలో ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భూపాలపల్లి, అదే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో భూపాలపల్లి మున్సిపాలిటీలో మనకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ వస్తుందని కొంత సమాచారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూడా చాలా పెద్ద మొత్తంలోనే అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నది. మరి చూడాలి పోల్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య ఎక్కువ టఫ్ ఫైట్ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే జమ్మికుంట మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే జమ్మికుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. ఇక నెక్స్ట్ హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్. నెక్స్ట్ జగిత్యాల మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునే అవకాశం అయితే ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. మరి అక్కడ బీజేపీకి సంబంధించిన కాస్త ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత అక్కడ నిన్న ఈరోజు పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ కూడా కాస్త ముందంజలో ఉన్నది. అయినప్పటికీ బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వెములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ పెద్దపల్లి డిస్టిక్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. 3 పార్టీలు అక్కడ పోటీ పడుతూ ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. చూడాలి మరి అక్కడ ఏది గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నదో. నెక్స్ట్ పెద్దపల్లి డిస్టిక్ మంతని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్లో మధిరా మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్కి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఖమ్మం సత్తుపల్లి మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది ఆ మున్సిపాలిటీని. ఆ తర్వాత నిర్మల్ డిస్టిక్లో కానాపూర్లో చూసుకున్నట్టయితే కానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి బైన్సాలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్కి బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది బైన్సాలో. అస్ఫాబాద్ మున్సిపాలిటీలో సైతం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. ఆ తర్వాత కాగజ్నగర్లో సైతం బీజేపీకి కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఆ తర్వాత మనకు మంచిర్యాల డిస్టిక్లో కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్కు మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ లక్సెట్టిపేట మున్సిపాలిటీని సైతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి అమన్గల్లో
దాదాపు కాంగ్రెస్ అక్కడ అమన్గల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ చేవెళ్ళ సైతం కాంగ్రెస్ వశమయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆ నెక్స్ట్ ఇబ్రహీంపట్నం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ బీజేపీ 3 పార్టీల మధ్య అక్కడ టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. ఇక మొయినాబాద్ మున్సిపాలిటీ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నది. అలాగే షాద్నగర్లో ఎంఐఎం అయితే చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. ఎంఐఎం అలాగే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్తో పాటు ఎంఐఎం కూడా పోటీ పడే అవకాశం ఉన్నది. ఎంఐఎం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్లు మన సర్వేలో చెప్తా ఉన్నాము. నెక్స్ట్ శంకర్పల్లి మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే శంకర్పల్లి మున్సిపాలిటీలో సైతం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ కొడంగల్ను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది, కొడంగల్ మున్సిపాలిటీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పరిగి వచ్చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ వికారాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ అలియాబాద్లో కాంగ్రెస్ కాస్త ఎడ్జ్గా ఉండైనా సరే కాంగ్రెసే ఆ సీట్ను కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ముచ్చింతలపల్లి కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఎల్లంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మూర్లో బీజేపీ పార్టీనే ఆర్మూర్ మున్సిపాలిటీని బీజేపీ పార్టీ కైవసం చేసుకోవచ్చు. నెక్స్ట్ భీమ్గల్లో వచ్చేసి అక్కడ బీజేపీకి కాంగ్రెస్కి ఎంఐఎంకి మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ బోధన్లో ఎంఐఎం పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నది. అక్కడ టఫ్ ఫైట్ నడుస్తున్నప్పటికీ ఎంఐఎం పార్టీ గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ నిజామాబాద్ డిస్టిక్ నిజామాబాద్ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే నిజామాబాద్ మున్సిపాలిటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. కామారెడ్డిలో సైతం సేమ్ బీజేపీ కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ బాన్సువాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవచ్చు. అలాగే బిచ్కుండ సైతం కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కామారెడ్డి డిస్టిక్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అక్కడ హంగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి హంగు పరిస్థితి ఆ ఎంఐఎంతో పొత్తు కాంగ్రెస్కి ఉంటుంది కాబట్టి ఎంఐఎం అలాగే కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. భువనగిరి మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. నెక్స్ట్ యాదాద్రి భువనగిరిలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ అదే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే ఎడ్జ్లో కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని చూపే అవకాశం ఉన్నది. అలాగే పోచంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉన్నది. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక అలాగే సూర్యాపేట డిస్టిక్ చూసుకున్నట్టయితే సూర్యాపేట మున్సిపాలిటీలో స్లైట్ లీడ్లో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చు. నెక్స్ట్ హుజూర్నగర్ మున్సిపాలిటీని సైతం కాంగ్రెస్ అలాగే కోదాడ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ నేరడిచెర్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తిరుమలగిరి మున్సిపాలిటీలో సైతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకోవచ్చు. నెక్స్ట్ మిర్యాలగూడ మున్సిపాలిటీలో వచ్చేసరికి హంగ్ వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ ఎంఐఎం అలాగే కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు. నెక్స్ట్ దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ అలాగే హాలియా మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్. నెక్స్ట్ వచ్చేసి నందికొండ మున్సిపాలిటీ కాస్త హెడ్జ్లోనే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. నెక్స్ట్ చిట్యాల కాంగ్రెస్, చండూరు కాంగ్రెస్. నెక్స్ట్ గజ్వెల్లో ఇక్కడ లెక్కలు మారిపోయాయి. గజ్వెల్లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని దక్కించుకుంటుంది. అలాగే దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ. హుస్నాబాద్ సైతం కాంగ్రెస్ గెలుచుకుంటా ఉన్నది. హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. చేరియాల్లో హంగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. చేరియాల్లో చూడాలి మరి అది చేరియాలు ఎలా ఉంటుందో దాని రిజల్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆందోళ్, జోగిపేట్ ఇక్కడ కాస్త కాంగ్రెస్కి ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గడ్డపోతారం మున్సిపాలిటీ ఎడ్జ్లో బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది. నెల తర్వాత సంగారెడ్డి డిస్టిక్ గుమ్మడిదాల్ల ఎడ్జ్లో బీజేపీ పార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ఇంద్రశయం బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య
పోటీ అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉన్నది. నెక్స్ట్ జిన్నారం సైతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కోహిర్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉన్నది. తర్వాత నారాయణఖేడ్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ సంగారెడ్డిలో హంగ్ వచ్చే అవకాశం ఉన్నది బీజేపీతో అని చెప్పేసి మన సర్వే చెప్తా ఉన్నది. అలాగే జహీరాబాద్ సైతం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పోటాపోటీ టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ సదాశివపేట మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే అక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉన్నది, ఎంఐఎం అలాగే కాంగ్రెస్. నెక్స్ట్ మెదక్ సైతం అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. నర్సాపూర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ అక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో ఉన్న స్థానికంగా ఉన్న వాటితో కలిసి అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ రమ్యంపేట మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే ఎడ్జ్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత తూప్రాన్ బీఆర్ఎస్, భూత్పూర్ కాస్త ఎడ్జ్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ దేవరకద్ర మనకు హంగ్ వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నదని చెప్పేసి మన సర్వే చెప్తా ఉన్నది. నెక్స్ట్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే అక్కడ సైతం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. మరి అక్కడ ఏ జెండా ఎగిరినదో అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కోసిగి చూసుకున్నట్టయితే కాంగ్రెస్, అలాగే మద్దూరు గడ్డ పైన మద్దూరు మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరనుంది. నెక్స్ట్ మక్తల్ చూసుకున్నట్టయితే బీజేపీ కాంగ్రెస్ మధ్య లేదంటే హంగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నారాయణపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ రెండింటి మధ్య అయితే టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. గద్వాల్ గడ్డపైన కాంగ్రెస్ కాస్త లీడ్లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నది. తర్వాత ఐజాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. వడ్డపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. అలాగే అలంపూర్ మున్సిపాలిటీలో సైతం బీఆర్ఎస్ పార్టీని గెలుస్తూ ఉన్నది. తర్వాత అమరచింత పైన కాస్త ఎడ్జ్తో కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ఆత్మకూర్ అలాగే కొత్తకోట, వనపర్తి డిస్టిక్, ఆత్మకూర్, కొత్తకోట ఈ రెండు డిస్టిక్లో మనకు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వీటిపైన పోటాపోట అయితే నడుస్తూ ఉన్నది. అక్కడ హంగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదని మన ఓల్గా టైమ్స్ సర్వే అయితే చెప్తా ఉన్నది. నెక్స్ట్ వనపర్తి డిస్టిక్లో పెబ్బేరు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ, వనపర్తి కాస్త దగ్గరగా లీడ్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే అవకాశం ఉన్నది. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకే ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ కొల్లాపూర్ చూసుకున్నట్టయితే కొల్లాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ సైతం కాస్త ఎడ్జ్లోనే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఓల్గా టైమ్స్ చేపట్టిన ఈ సర్వేలో 2569 వార్డులకు గాను మొత్తం 10 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ పార్టీ 10 మున్సిపాలిటీల పైన తన ఆధిపత్యాన్ని చూపించుకొని 10 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉన్నది. చాలా క్లియర్గా 51 స్థానాలు అంటే 51 మున్సిపాలిటీలను విత్ కార్పొరేషన్లతో కలిపి 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగిరేసే అవకాశం ఉన్నది. ఇక బీజేపీకి కూడా దాదాపు 8 మున్సిపాలిటీలను బీజేపీ పార్టీ సైతం గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ 36 మాత్రం ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ పోటాపోటీ ఉన్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ అలాగే మనకు బీజేపీ, వీటితో పాటు ఎంఐఎం కూడా కాస్త కొన్ని చోట్ల పోటీ పడుతూ ఉన్నది. మరి ఈ 36లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది, బీఆర్ఎస్ ఎన్ని మున్సిపాలిటీలను గెలుచుకోబోతుంది, బీజేపీ ఎన్ని మున్సిపాలిటీలను, కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీలు అనేది చూడాలి. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు బీఆర్ఎస్కు ఈ 36లో దాదాపు 16 వరకు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నదని చెప్పేసి మనకు ఇప్పుడు అంచనాలు ఉన్నాయి. అందులో 2 లేదా అంతకన్నా అంటే 2 లేదా 1 లేదా 2 మాత్రమే ఎంఐఎంకి వచ్చే అవకాశం ఉన్నది. మిగతాయి కాంగ్రెస్ బీజేపీ పంచుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇది మొత్తానికి ఓల్గా టైమ్స్ సర్వే. ఈ సర్వే ఆధారంగా మనం చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము. పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నప్పటికీ దాదాపు 25% పైగానే బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్నది. మనకు 60 నుండి 65 లేదా 70% మధ్య కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నది. మిగతా 20% లోపు బీజేపీకి ఛాన్స్ ఉన్నది. 5% మాత్రమే ఎంఐఎంకి అయితే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది.
వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ మనం ఒక్కసారి చూసుకుందాము. 116 మున్సిపాలిటీస్కి సంబంధించిన పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇది. ఇందులో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 68 నుంచి 76 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. అంటే 68 నుంచి 76 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకోవచ్చు, కాంగ్రెస్ గెలుస్తూ ఉన్నది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ 29 నుంచి 36 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. నెక్స్ట్ బీజేపీ 3 నుంచి 5 వరకు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఐఎం పార్టీ 1 లేదా 0 లేదా 1 మున్సిపాలిటీలలో ఎంఐఎం గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ అదర్స్ చూసుకున్నట్టయితే మనకు 8 నుంచి 14 మున్సిపాలిటీలలో అదర్స్ తమ ఆధిపత్యాన్ని చాటుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇది మున్సిపాలిటీల ఒక్కసారి మున్సిపాలిటీల వార్డుల వ్యవహారం మనం చూసుకున్నట్టయితే వార్డుల వైజ్గా చూసుకున్నట్టయితే వార్డులు 1210 నుండి 1290 వార్డులలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది. నెక్స్ట్ 860 నుంచి 930 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. 250 నుంచి 250 వార్డులను బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ఎంఐఎం పార్టీ చూసుకున్నట్టయితే 35 నుంచి 44 వరకు వార్డులను గెలిచే అవకాశం ఉన్నది. నెక్స్ట్ సిపిఐలో చూసుకున్నట్టయితే 12 నుంచి 17, 10 నుంచి 14 వరకు గెలిచే అవకాశం ఉన్నది. నెక్స్ట్ అదర్స్ అయితే 90 నుంచి 110 వార్డులలో అదర్స్ ఆధిపత్యం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదని పీపుల్స్ పోల్స్ తెలుపుతూ ఉన్నది. నెక్స్ట్ మనకు ఈ ఓటు పర్సంటేజ్ అంటే ఓట్ షేర్ వాల్యూ మనం చూసుకున్నట్టయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 36% ఓటు వారికి దక్కినట్టు చెప్తా ఉన్నది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి 29.7% బీఆర్ఎస్ పార్టీకి ఓట్ షేర్ అనేది దక్కింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 19.3% బీజేపీకి, అలాగే సిపిఎంలో చూసుకున్నట్టయితే 2.0, 1.2. నెక్స్ట్ ఎంఐఎం పార్టీకి చూసుకున్నట్టయితే 2% వరకు ఓట్ షేర్ వాల్యూ అనేది ఎంఐఎం పార్టీకి దక్కింది. ఇక అదర్స్ చూసుకున్నట్టయితే 9.7. అంటే ముఖ్యంగా మనకు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. దాదాపు 5.3% మాత్రమే 6.3% మాత్రమే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. చాలా తక్కువ ఓట్ షేర్ అనేది ఈ రెండు పార్టీల మధ్య అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ మనకు కార్పొరేషన్స్ మొత్తం 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మరి 7 కార్పొరేషన్లో ఒక్కసారి ఓట్ షేర్ వాల్యూ మనం ముందుగా ఓట్ షేర్ చూసుకుందాము. నిజామాబాద్ కార్పొరేషన్లో చూసుకున్నట్టయితే 28.5% కాంగ్రెస్కి ఓట్ షేర్ దక్కగా బీఆర్ఎస్కి 8.1 మాత్రమే దక్కింది. నెక్స్ట్ బీజేపీకి 49.1% ఓట్ షేర్ దక్కింది. ఇక్కడ అంటే బీజేపీకి నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీకి దక్కినట్టు పీపుల్స్ పల్స్ అయితే తెలుపుతా ఉన్నది. నెక్స్ట్ ఎంఐఎంకి 8.7%, సిపిఐకి 0, సిపిఎంకి 0, అదర్స్ 5.6%. నెక్స్ట్ నల్గొండ కార్పొరేషన్ 41.9% కాంగ్రెస్కి దక్కగా 21.8% బీఆర్ఎస్కి దక్కింది. నెక్స్ట్ 20.5% బీజేపీకి దక్కగా ఎంఐఎంకి 4.7. ఇక సిపిఎంలకి 0 అక్కడ 0 ఓట్స్ అయితే పడినట్టు తెలుస్తూ ఉన్నది. నెక్స్ట్ అదర్స్కి 11.1% దక్కింది. నెక్స్ట్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే 33.4% కాంగ్రెస్కి, 25.8% బీఆర్ఎస్కి, 21.9% బీజేపీకి, 6.5% ఎంఐఎంకి, అలాగే సిపిఎంకి 0% దక్కగా అదర్స్కి 12.5% దక్కినట్టు తెలుస్తూ ఉన్నది. కరీంనగర్ కార్పొరేషన్ 21.4% కాంగ్రెస్కి, 20.2% బీఆర్ఎస్కి, 40.4% బీజేపీకి, 5.5% ఎంఐఎంకి, ఆ తర్వాత అదర్స్కి 12.6% అదర్స్కి దక్కింది. నెక్స్ట్ కొత్తగూడెం కార్పొరేషన్ 33.6% కాంగ్రెస్కి, 19.5% బీఆర్ఎస్కి, నెక్స్ట్ బీజేపీకి 8.5%. అలాగే ఇక్కడ కొత్తగూడెంలో మనకు సిపిఎం ఉంటుందన్న విషయం తెలిసిందే కాబట్టి సిపిఐకి 24.9%, సిపిఐకి, సిపిఎంకి 3.9%, సిపిఎంకి, అదర్స్కి 9.6%. నెక్స్ట్ మంచిర్యాల్
38.0% కాంగ్రెస్కి, 24% బీఆర్ఎస్కి, 25.9% బీజేపీకి, అలాగే ఎంఐఎంకి 0% దక్కగా 2.9% సిపిఐకి, సిపిఎంకి 2.8%, అలాగే 6.3% అదర్స్కి దక్కింది. నెక్స్ట్ రామగుండం కార్పొరేషన్ చూసుకున్నట్టయితే, మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం చూసుకున్నట్టయితే 41.4% కాంగ్రెస్కి దక్కగా 24.7% బీఆర్ఎస్కి దక్కింది, 14% బీజేపీకి దక్కగా. నెక్స్ట్ సిపిఐకి 2.5, అక్కడ ఎంఐఎం 0, నెక్స్ట్ సిపిఎంకి 2.1, అలాగే అదర్స్కి 15.2 దక్కింది. మొత్తానికి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో రామగుండంలో కాంగ్రెస్ పార్టీ వార్డుల వైజ్గా చూసుకున్నట్టయితే అక్కడ 30 నుండి 40 వార్డులను అక్కడ కైవసం చేసుకొని రామగుండం కార్పొరేషన్పై కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది రామగుండం కార్పొరేషన్ని. అలాగే మంచిర్యాల కార్పొరేషన్ సైతం 39-43 వార్డులను గెలుచుకొని అక్కడ సైతం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. నెక్స్ట్ కొత్తగూడెంలో సైతం కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తూ ఉన్నది. కొత్తగూడెంలో 28-34 మధ్య వార్డులను గెలుచుకొని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సైతం కాంగ్రెస్కే కైవసం చేసుకుంటా ఉన్నది. అయితే కరీంనగర్లో మాత్రం ఇక్కడ ఫలితాలు మారిపోయాయి. 24-29 వార్డులను గెలుచుకొని బీజేపీ పార్టీ కార్పొరేషన్ను కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకునే అవకాశం ఉన్నది. నిజామాబాద్లో చూసుకున్నట్టయితే నిజామాబాద్ సైతం ముందుగా ఊహించినట్టుగానే 26-31 వార్డులను గెలుచుకొని నిజామాబాద్ గడ్డపైన కాషాయం జెండాను ఎగరబోతూ ఉన్నది. అలాగే నల్గొండ డిస్టిక్ చూసుకున్నట్టయితే 21-26 వార్డులు గెలుచుకొని నల్గొండ డిస్టిక్లో సైతం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మహబూబ్ నగర్ సైతం 26-30 వార్డులతో అక్కడ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇది మొత్తానికి పీపుల్ పల్స్కి సంబంధించిన సర్వే ఇది. మొత్తానికి పీపుల్ పల్స్ అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ అయితే 0, కానీ మున్సిపాలిటీస్లో మాత్రం దాదాపు బీఆర్ఎస్కి 29 నుంచి 36 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.